అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా మాధవి ఫోకస్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. యూట్యూబ్ కొత్తగా ఇన్వైట్ కొలాబరేటర్ అనే ఆప్షన్ లాంచ్ చేసింది. 2-3 డేస్ అయింది. నాకైతే మార్నింగే అప్డేట్ వచ్చిందన్నమాట. ఈ ఆప్షన్ అనేది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చిందండి. కొలాబరేటర్ అంటే ఏంటో చూద్దాం. మనం మినిమం ఒక మ్యాక్సిమం 5 మెంబర్స్కి ఈ కొలాబరేటర్ ఆప్షన్ అనేది షేర్ చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఒక వీడియో పెడతాం కదా, ఆ వీడియోని వేరే వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవచ్చు. అంటే మన వీడియోని మన ఛానల్లో వ్యూవర్స్ మాత్రమే కాకుండా వాళ్ళ ఛానల్లో వ్యూవర్స్ కూడా చూడగలుగుతారు. అంటే యూట్యూబ్ ఇద్దరికి చూపిస్తుంది అన్నమాట కొలాబరేట్ చేసుకోవడం వల్ల. కానీ ఖచ్చితంగా వాళ్ళ యాక్సెప్టెన్స్ అయితే అవసరం అండి. సో ఈ రెవెన్యూ మానిటైజేషన్ అయిన ఛానల్స్కి రెవెన్యూ వస్తుంది కదా ఈ వీడియో ద్వారా. ఆ రెవెన్యూ అనేది ఎవరైతే వీడియో పెడతారో వాళ్ళకే వస్తుంది, కొలాబరేటర్ చేసిన వాళ్ళకైతే రాదు. కాకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ వీడియోలో మన ఛానల్ నేమ్తో పాటు పక్కన సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అదేవిధంగా వాళ్ళ ఛానల్ నేమ్ వాళ్ళ సబ్స్క్రైబర్ బటన్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో వాళ్ళ ఛానల్ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మన అనలిటిక్స్ మనకి ఎలాగ కనిపిస్తాయి, కొలాబరేటర్ కూడా కనిపించేలా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది అన్నమాట. మార్నింగ్ ఈ విధంగా గ్రో విత్ కొలాబరేషన్స్ అని నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంది అన్నమాట. మ్యాక్సిమం 5 క్రియేటర్స్తో మీ కంటెంట్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా తద్వారా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. మీ ఛానల్ నేము ఇంకా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు వ్యూవర్స్ అని ఉంది. సో లెర్న్ మోర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్వైట్ అయితే చేయొచ్చు అని ఉంది అన్నమాట. ఇక్కడ మనం 5 క్రియేటర్స్ని కొలాబరేటర్స్ కింద యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు, లాంగ్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్స్ అయితే ఆఫ్టర్ అవి యాక్టివ్గా ఉన్నప్పుడు కాకుండా తర్వాత మనం పోస్ట్ చేస్తాం కదా అప్పుడైతే చేసుకోవచ్చు అంట. వ్యూవర్స్ టీవీ ద్వారా, మొబైల్ ద్వారా, లేకపోతే మన ఫోన్ ద్వారా అయితే చూస్తారని ఉంది. అయితే ఆండ్రాయిడ్లో ఎలా క్రియేట్ చేయాలని ఉంది. ఇక్కడ వైటీ స్టూడియోలోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్ళి ఫైల్ సెలెక్ట్ చేసుకుని మన డీటెయిల్స్ యాడ్ డీటెయిల్స్లో ఇచ్చి ఇన్వైట్ కొలాబరేటర్ అని చేయొచ్చు అంట. పెయిడ్ ప్రమోషన్స్ అయితే కనుక వాటిని మెన్షన్ చేయాలి. రెవెన్యూ అనేది ఎవరైతే మనకి పడుతున్నారో వీడియో వాళ్ళకి మాత్రమే వస్తుంది, స్ప్లిట్ అవ్వదని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అయితే మీరు కొత్త వీడియోనైనా కానీ వేరే వాళ్ళతో కొలాబరేట్ చేయవచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వీడియోని కూడా కొలాబరేట్ చేయవచ్చు. నేను ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వీడియోని కొలాబరేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్వైట్ కొలాబరేటర్ ఆప్షన్ అనేది క్లిక్ చేశాను నేను. క్లిక్ చేయగానే ఈ విధంగా బాక్స్ అయితే వచ్చింది. అక్కడ మనకు తెలిసిన ఛానల్ నేమ్ అయితే టైప్ చేయండి. ఇక్కడ నాది వేరే ఛానల్ అనమాట, ఇది హాసితా ఫోకస్ అని. ఆ ఛానల్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది చూడండి, అలౌ అనలిటిక్ వ్యూయింగ్. అనలిటిక్స్ వాళ్ళు చూడాలనుకుంటున్నారని అడుగుతుంది. మీకు ఇష్టమైతే ఆప్షన్ ఎనేబుల్ చేయండి, లేకపోతే అలా వదిలేయండి. క్రియేట్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా లింక్ అనేది కాపీ అవుతుంది. దాన్ని మీరు వాట్సాప్ ద్వారా దేని ద్వారా అయినా షేర్ చేసుకోవచ్చు. సో హాసితా ఫోకస్ ఛానల్ నుంచి ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఆ ఛానల్లో వాళ్ళు ఇలా యాక్సెప్ట్ చేయాలన్నమాట. వాళ్ళకి ఏంటి కొలాబరేషన్ అనేది కూడా ఇలా చూపిస్తాడు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ కంటెంట్లో మన వీడియో అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఈ విధంగా వైటీ స్టూడియోలోకి వెళ్ళి హాసితా ఫోకస్ నుంచి చూస్తే కొలాబరేషన్స్లో ఈ వీడియో అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం హాసితా ఫోకస్ అనే ఛానల్ నుంచి చూస్తుంటే గీతా మాధవి ఫోకస్ అనే ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ బటన్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే 2 ఛానల్స్ నేమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి. అయితే హాసితా ఫోకస్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి గీతా మాధవి ఫోకస్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ యాడ్ అయింది. అదే గీతా మాధవి ఫోకస్ ఛానల్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, హాసితా ఫోకస్కి సబ్స్క్రైబ్ బటన్ యాడ్ అయింది అన్నమాట. యూస్ఫుల్ కదండి. సో ఈ ఆప్షన్ అనేది పర్సనల్గా చాలా బాగుంది కదండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.